అరే బాతు కాదురా అంటే, నువ్వు బాత్ అంటావేంటి, నీ చేతనైతే నిరూపించుకో అన్నాడు. మనోడికి ఇగో తిక్క కదా, అది కాదంటే నువ్వు అవునంటావు, సరే అని చెప్పి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎక్కడ ఎదుగుతాం, ఎక్కడ ఎదుగుతాం? మనకు తెలిసిన ఫస్ట్ తల్లి గూగులమ్మ తల్లి. అమ్మా గూగులమ్మా అని ఎతికాడు. ఏంటి ఇంతకు ఈ పక్షి పరిస్థితి ఏంటి, ఇది ఎందుకు బాత అయిపోయింది అని ఎతికి మొత్తం చూసి ఒక 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. రై ఈ పక్షి బాత కాదురా అన్నాడు, నిరూపించరా అన్నాడు. దాన్ని చేతిలోకి తీసుకుని కొంచెం అట్లా మసాజ్ కొట్టి దాని రెక్కలు కొంచెం అట్లా అని దాన్ని పైకి విసిరేశాడు. కిందికి వచ్చేసి మళ్ళీ క్రాక్ 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 అని వెళ్తాం. అప్పా ఇడేమో చేసినాడు, దీనికి మాత్రం వేసినాడు రా అనుకో. కొంచెం పైకెక్కి దాని రెక్కలు ఇంకొంచెం తీసి ఇంకొంచెం పైకి ఎగిరేశాడు. పైకి ఎగిరేస్తే కొంచెం ఎగరటం మొదలుపెట్టింది. మనోడు గింజలేశాడు. క్రాక్ 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 క్రాక్. ఈడు పైకి ఎగిరేను, ఈడు గింజలేను. గింజలేస్తుంటే అది చూసి గింజల కోసం కిందికి వస్తాను. ఎట్లా దీన్ని ఏం చేయాలి అని గూగుల్ తల్లి చెప్పినట్టు గుర్తెచ్చుకుని ఒక చిన్న గుట్టలాగా ఉంటే ఆ గుట్ట పైకి ఆ పక్షిని చేతికి తీసుకుని, మిట్ట మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే, ఈయన ప్రయత్నం చేసి 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 దాని కన్ను తెరిచి సూర్యునికి చూపించాడు. సూర్యునికి చూపించగానే ఆ పక్షి ఇలా ఇదిలించుకుని రెక్కలు చాపి ఎగరటం మొదలుపెట్టింది. మనోడు ఏం చేస్తున్నాడు, చిటి గింజలు 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 వెళ్తా ఉంది. బుర్రు ఇది వెళ్ళిపోతుందిరా అని చెప్పి వానపాములు చేపలు ఇలాంటివన్నీ తీసుకొచ్చేస్తున్నాడు. చిటి మేఘాలను చీల్చుకుని వెళ్ళిపోతా ఉంది. సూర్యుడు నా కళ్ళలోనికి మెరిస్తావా నువ్వు, నేను నీ దగ్గరకు వచ్చి చూస్తాను, నిన్ను సూర్యుడిని దగ్గరికి నేను వెళ్ళాలి అన్నట్లుగా పరిగెడుతోంది. పైకి వెళ్ళిపోతా ఉంది. పక్షి అలా వెళ్ళిపోతా ఉంటే మనోడికి అర్థం కాలేదు. ఏం చేసేవరా నువ్వు అంటే, ఐ జస్ట్ షోడ్ ఇట్ ది ఐడెంటిటీ. ఆ పక్షికి దాని ఐడెంటిటీ ఏంటో రుచి చూపించాను అంతే అని అన్నాడు. ఒకసారి చూస్తారా,